Hello families, welcome to Telugu Detox. నేను మీ కుసుమ్ గంజి. నా వెనకాల ఉన్నది చూశారు కదా, పెద్ద పెద్ద గేట్స్ ఉంటాయి, మన ఇళ్ళల్లో పెట్టించుకుంటూ ఉంటాము. ఒకవేళ మీరు అబ్రాడ్ లో ఉండి కూడా మీ మదర్ ఫాదర్ కి గేట్ పెద్దది పెట్టించి నెట్టలేకపోయినప్పుడు చిన్న చిన్న రిమోట్స్ తో సహా ఈ గేట్స్ ఆపరేట్ అవుతాయి. నేనున్నది యాక్సెస్ ఆటోమేషన్ ఫ్యాక్టరీలో ఉన్నాను. ఈ రోజు నాతో పాటు వినయ్ గారు ఉన్నారు. అండ్ మనకి గేట్స్ ప్రైజెస్ ఎంత ఉంటాయి, అండ్ ఇవి అంటే ఇవి మోటార్స్తో ఎలా రన్ అవుతాయి, ఫ్యాక్టరీస్ వాళ్ళు పెట్టించుకోవచ్చు, రిసార్ట్స్ వాళ్ళు పెట్టించుకోవచ్చు, పెద్ద పెద్ద ఇల్లు కట్టించుకున్న తర్వాత ఒక లోకల్ దగ్గరికి వెళ్ళి గేట్స్ అడుగుతుంటాము, అవన్నీ తుప్పు పడుతుంటాయి, అవి ఎలా చేస్తారు, అవెంత ఈ ఫ్యాక్టరీలో జరుగుతుంది అండ్ కంప్లీట్ డీటెయిల్ తెలుసుకుందాము. సార్ ఎలా ఉన్నారు, బాగున్నారా? బాగున్నారు సార్. ఫస్ట్ థింగ్ కంపెనీ నేమ్ అండ్ అడ్రస్ చెప్పండి. ఇది ఐడియా గాంధీనగర్ అండి, యాక్సెస్ ఆటోమేషన్. ఓకే, సో ఇప్పుడు ఫస్ట్ మాకు ఏం చూపిస్తున్నారు ఈ గేట్ గురించి, ఈ గేట్ ఎవరికి యూజ్ అవుతుంది ఏంటో చెప్పండి సార్. దీన్ని యాక్చువల్లీ గేట్ వచ్చేటప్పటికి మనకి మొత్తం ఎస్ఎస్ ఫ్రేమింగ్ సార్. ఓకే, విత్ ఏసీపీ క్లాడింగ్ అండ్ ఇది ఎస్ఎస్ మిర్రర్ షీట్ లేజర్ కటింగ్ తోటి అవుతుంది. సో గైస్, నేను కొద్దిగా ఫ్యాక్టరీలో ఉన్నాను, సౌండ్స్ వస్తుంటాయి, నేను వీలైనంత పెద్దగానే మాట్లాడతాను సో దట్ మీకు అర్థమవుతుంది. అండ్ ఈ గేట్లో చూస్తున్నారు కదా సార్, ఈ గేట్ కంప్లీట్గా ఒక హోమ్కేనా సార్? ఇది వెళ్తుంది కంప్లీట్ ఒక హోమ్కి. అండ్ ఈ గేట్ని నెట్టలేం కదా మనుషులు, అంటే గట్టిగా నెట్టలేరు కదా, వాళ్ళకి మోటార్ తోటి ఇది మూవ్ అవుతూ ఉంటుంది, అంతేనా? రైట్. అవును, రైట్. అండ్ జస్ట్ నేను బయట ఉండి కూడా, ఎక్కడో అవుట్ సైడ్ ఉండి కూడా యాక్సెస్ చేసుకోవచ్చా? ఇది మీరు ఓల్డ్ ఎక్కడ ఉన్నా సరే మీరు మొబైల్తో కూడా ఆపరేట్ చేయొచ్చు. ఓకే, మీకు అర్థమైంది కదా. నేను చెప్పింది ఏంటంటే, సపోజ్ మీ అమ్మగారు ఒక్కళ్ళే ఇక్కడ ఉన్నారు, మీరు ఎక్కడో ఫ్యాక్టరీలో ఏదో వర్క్ చేసుకుంటున్నారు, లేదా మీరు ఆఫీస్ మీటింగ్లో ఉన్నారు, అమ్మ బయటికి వెళ్ళాలి, కార్లోంచి దిగి ఎవరిని అడగాలో అనేది తెలియదు కాబట్టి వాచ్మెన్స్ ఉంటారో ఉండరో, బట్ మీరు కంప్లీట్లీ మానిటరింగ్ అండి. జస్ట్ మీకు ఆ క్లిప్స్ కూడా వేస్తాను, రిమోట్ తోటి ఇది ఆపరేట్ అయిపోతుంది. ఇలా ఇక్కడ చాలా గేట్స్ ఉన్నాయి, మీకు అవన్నీ క్లియర్గా చూపిస్తాను నేను. సో సార్, ఫస్ట్ స్టార్టింగ్ ప్రైస్ ఎంత ఉండొచ్చు సార్ గేట్స్ది? ఇది మనకి స్టార్టింగ్ వచ్చేసి 2.5 lakhs to 3 lakhs స్టార్ట్ అవుతుంది. అది అలా స్టార్ట్ అవుతాయి. అండ్ మీకు ఇక్కడే చూస్తున్నాను 30 feet గేట్ కూడా ఉంది, అది ఇండస్ట్రియల్ గేట్. చాలా మంది ఫ్యాక్టరీ ఓనర్స్కి ఇది ఒక గుడ్ న్యూస్ అని చెప్పాలి, ఎందుకంటే ఇంత పెద్ద పెద్ద గేట్స్ ఉన్నాయి కదా సార్. దీని గురించి ఒకసారి చెప్తారా మాకు? సో ఈ గేట్ గురించి మనకి ఇప్పుడు సార్, ఇది ఎన్ని ఫీట్స్ ఉంటుంది అండ్ ఎలా ఉంటుంది సార్? ఇది ఏ ఫ్యాక్టరీకి? ఇది న్యూ ఇండియా కంపెనీకి సంబంధించిన గేట్ అండి. ఓవరాల్ లెంత్ వచ్చి 30 feet. ఇది 30 feet గేట్. ఓకే, కంప్లీట్ ఎంఎస్ ఫ్రేమింగ్. ఓకే, దీని ఫిట్టింగ్ ఎలా ఉంటుంది? మీరే ఫిట్ చేస్తారు, మీరేనా అంతా, లేకపోతే సర్వీస్ ఎలా ఉంటుంది? ఫ్యాబ్రికేషన్ మాదండి, అట్లానే ఇన్స్టలేషన్ కూడా మా స్కోపే. ఓకే, సో మేము ఏదైనా కావాలనుకున్నప్పుడు మీ దగ్గరకు వచ్చి ఇక్కడ కనపడే నెంబర్స్కి కాల్ చేస్తే కొటేషన్ అనేది ప్రొవైడ్ చేస్తారు, అండ్ దాన్ని బట్టి మాకు డిజైన్స్ కూడా ఇస్తుంటారు. యూజువల్గా ఎన్ని డిజైన్స్ ఉంటాయి సార్? చాలా డిజైన్స్ ఉంటాయి సార్. మీకు ఏ డిజైన్ కావాలన్నా సరే మేము ఫ్యాబ్రికేట్ చేస్తాం. మనం వాడే మెటీరియల్స్ ఏమేమి ఉంటాయి సార్ ఇక్కడ? మనం వాడే ఎంఎస్ ఉంటుంది సార్, అట్లానే ఎస్ఎస్ కూడా ఉంటాయి. ఓకే, వాటి వల్ల బెనిఫిట్స్ ఏముంటాయి? ఇప్పుడు ఎస్ఎస్ వచ్చేసి మనం లుక్ వైజ్ అది చూసుకున్నాం. ఎంఎస్ వచ్చేసి అంటే క్లయింట్ రిక్వైర్మెంట్ బట్టి ఉంటుంది. సో ఇక్కడ ఏ సైజ్ నుంచి స్టార్ట్ అవుతుంది సార్? ఏ సైజ్ అయినా ఉంటుందా, లేకపోతే ఎలా ఉంటుంది? ఏ సైజ్ అయినా చేస్తాం సార్. అవునా? ఓకే, సో మీకు అర్థమైంది కదా. నేను మోటార్ కూడా చూపిస్తాను ఇప్పుడు. సో ఇక్కడ ఎక్కువ ఎక్స్ప్లెయిన్ చేయడానికి అన్ని గేట్స్ అన్నీ ఉన్నాయి, గమనిస్తున్నారు కదా, డిజైన్స్తో ఉన్నాయి. అండ్ ఇవన్నీ స్టిక్కర్స్ వేస్తున్నాయి. సో స్టిక్కర్ వెనకాల మీకు గేట్ అనేది ఉంటుంది. సో అన్నీ పర్ఫెక్ట్గా యాక్యురేట్గా మిషన్స్తో చేస్తుంటారు. ఆ మిషన్స్ కూడా చూపిస్తాను, ఎలా బెండ్ చేస్తారు, ఎలా కట్ చేస్తారు, అవన్నీ. ఇప్పుడు నేను మీకు మోటార్ చూపిస్తాను. ఆ గేట్ అనేది మోటార్ని ఎలా నెడుతుంది, ఎలా బ్యాక్ ఫ్రంట్ అండ్ చేస్తుంది అనేది పదని చూపిస్తాను. ఇంత పెద్ద గేట్స్ని ఈ చిన్న రిమోట్ కంట్రోల్తో ఆపరేట్ చేయొచ్చు. అండ్ ఇక్కడ మనకి కంప్లీట్ సెట్ చేశారు. ఇది ఒక ఎగ్జాంపుల్కే పెట్టుకున్నాము సార్. దీని గురించి చెప్పండి. యాక్చువల్లీ ఇది వచ్చి 600 kg మోటార్ అండి. ఓకే, సో ఈ మోటార్తో పాటు మనం 2 రిమోట్స్, ఓకే, నెక్స్ట్ 2 సెన్సార్స్, ఓకే, లిమిట్ స్విచ్, ఓకే, అండ్ రోలర్స్, ఓకే, గేర్ ర్యాక్స్, ఓకే, గేర్ ర్యాక్ జాయినింగ్ బోల్ట్స్ ఇవన్నీ ప్రొవైడ్ చేస్తాము. అట్లానే 2 కీస్ కూడా ప్రొవైడ్ చేస్తాం. ఓకే, కీస్ కూడా మాన్యువల్ గా ఉంటాయి. ఇన్ కేస్ మనకి పవర్ లేనప్పుడు కీస్ తో ఆపరేట్ చేయొచ్చు. ఓకే సార్, ఇవి మామూలుగా హ్యూమన్ అయితే నెట్టలేడు కదా, 2-3 ఉండి నెట్టాల్సి వస్తుంది. బట్ ఏంటంటే మనం యూజ్ చేసే వీల్స్ ఇవి కాస్ట్లీ వీల్స్ సార్. ఓకే, ఎంత పెద్ద గేట్ అయినా సరే ఒక పర్సన్ 1 hand పుష్ చేసుకోవచ్చు. సో దీని సర్వీస్ మెయింటెనెన్స్ ఎలా ఉంటుంది సార్? దీనికి వచ్చేసి కంప్లీట్ గా సర్వీస్ అనేది మేమే ప్రొవైడ్ చేస్తాం. ఓకే, పర్ఫెక్ట్. సో మేమేం టెన్షన్ పడక్కర్లేదు. ఒకసారి వన్స్ మేము మీ దగ్గర గేట్ తయారు చేయించుకున్నాక
ఎవ్రీథింగ్ ఈస్ అండర్ ద రూఫ్ అనుకోవచ్చు కదా. ఎస్, పేయబుల్ ఉంటుంది సర్వీస్ అనేది. సో మీకు అర్థమైంది కదా గైస్. సో ఇవి 2 వస్తాయి మనకి. సో ఇట్ డిపెండ్స్ ఆన్ గేట్స్ అంటే మీరు ఫ్యాక్టరీకి పెట్టించుకుంటున్నారా, ఇంటికి పెట్టించుకుంటున్నారా, ఎలా ఉంటుంది అనేది ఒకసారి చూడొచ్చు. జస్ట్ సింపుల్ బటన్ తోటి ఆపరేట్ చేసేయచ్చు. అండ్ చాలా క్యూట్గా ఉంది. పాకెట్లో కార్ కీ లాగా పెట్టేసుకోవచ్చు ఎక్కడున్నా సరే. జస్ట్ వైఫై ఉంటే చాలు మీ గేట్స్ అన్ని ఆపరేట్ చేసుకోవచ్చు. అండ్ ఇప్పుడు మన వెనకాల ఉన్న గేట్ ఏంటి సార్? ఇది వచ్చేసి మనకి ఎంఎస్ ఫ్రేమింగ్ విత్ హనీకూమ్ ప్యానెల్స్. ఓకే, జస్ట్ నేను మీకు చూపించడం కోసమే ఇది చిన్నది నీట్గా బ్యూటిఫుల్గా ఉంది కదా అనేసి మీకు చూపిస్తున్నాను. సో దీని తర్వాత ప్రాసెస్ యూజువల్గా ఏమేమి నడుస్తాయో అవి చూద్దాం సార్ మనం వెళ్ళేసి. సో మీకు కొన్ని మిషనరీ చూపిస్తాను. ఎంత యాక్యురేట్గా మనం అనుకున్న డిజైన్ కానీ అనుకున్నవి ఎలా చేస్తారు వర్క్ అనేది ఫ్యాక్టరీలో ఉన్నా కాబట్టి మీకు చూపిస్తాను పదండి. సో మీకు అసలు యూజువల్గా గేట్ అనేది ఎలా తయారవుతుంది, నార్మల్గా బయట ఇంత ఎక్విప్మెంట్ ఇంత మిషనరీ తోటి ఎక్కడ ఉండవు కాబట్టే నేను మీకు ఇది చూపిస్తున్నాను. సో ఫస్ట్ వచ్చేసి ఇక్కడ చూస్తున్నారు కదా, కరెక్టే సార్, ఇది ఫ్రేమ్ తయారవుతుంది. అండ్ మనం ఇచ్చిన డిజైన్ లెంత్ అన్ని సైజెస్ తీసుకున్నాక ఇక్కడ ఫ్రేమ్ తయారవుతుంది. అండ్ వెల్డింగ్ అందరు ఉంటారు, బట్ నేను వాళ్ళని వీడియో జరుగుతుంది కాబట్టి పక్కకి వెళ్ళమన్నాను. సో దీని తర్వాత ప్రాసెస్ అదే కదా సార్. సో ఇక్కడ వచ్చేసి మనకు కావాల్సినట్టు అండ్ ఈ మిషన్ అనేది ఎప్పుడు రన్ అవుతుంటుంది. సో ఇలా డిజైన్ కట్ అవుతుంది కదా, కరెక్ట్. సో ఇలా డిజైన్ కట్ అవుతుంది మనకి. అండ్ ఇది ఇక్కడ జరుగుతుంది. కావాలంటే మీరు అక్కడ డిజైన్స్ అన్ని దాని మీద పడినాయి మార్క్స్, అవి చూడొచ్చు. ఈ మిషన్ స్పెషాలిటీ ఏంటో నేను చెప్తాను. మీరే గూగుల్లో ఒక డిజైన్ చూసారు అండ్ ఆ డిజైన్ ఎవరు చేయలేము అని చెప్తుంటారు, లేదా వాళ్ళ దగ్గర ఉన్న డిజైన్సే మీకు చూపించి ఇవే ఉన్నాయి మేడం, ఇవే చాలా మీకు అంటే ఇట్లా చెప్తూ ఉంటారు కదా. సో వినయ్, మనకి దగ్గర ఎన్ని డిజైన్స్ దొరుకుతాయి? అసలు మన దగ్గర ఓన్ సాఫ్ట్వేర్ ఉందని ఇందాక అన్నావు కదా, సో అది నిజమేనా? యాక్చువల్లీ దీనికంటే సెపరేట్ సాఫ్ట్వేర్ ఉంది సార్. ఓకే. సో దానికంటే మేము ఒక ఏ డిజైన్ అయినా సరే, ఓకే అంటే ఇది అదే అని లేదు, ఏ డిజైన్ అయినా సరే మేము దీని మీద కట్ చేసి ఇస్తాము. సో దానికంటే సెపరేట్ కోడ్ క్రియేట్ చేస్తాము సాఫ్ట్వేర్ లో, కట్ చేసి రన్ చేస్తాము, దీని మీద రన్ చేస్తాం. సో అర్థమైపోయింది కదా, మీకు నచ్చిన డిజైన్ అసలు ఇమాజినేషన్ కే వదిలేస్తున్నాము. మీ పిల్లలు పెయింటింగ్ వేసిన డిజైన్ కావాలా, సో యూ కెన్ ట్రై ఇట్. సో అది దీని స్పెషాలిటీ. సో యాక్సెస్ ఆటోమేషన్ లో ఇలాంటి బెనిఫిట్స్ మీకు చాలా దొరుకుతూ ఉంటాయి. సో యూజ్ చేసుకోండి దాన్ని. సో మీకు ఇప్పుడు నేను ఈ ఫ్యాక్టరీ ఎంత పెద్దదో చూపిస్తున్నాను, మిషనరీ ఏంటో చూపిస్తున్నాను, సో దట్ మీకు ఒక ఐడియా వస్తుంటుంది. బయట యూజువల్గా వాళ్ళు ఏసీలో కూర్చొని కొన్ని కొటేషన్లు ఇచ్చేస్తుంటారు, మీకు అసలు ఫ్యాక్టరీ ఎక్కడుందో తెలియదు, డీటెయిల్స్ తెలియదు, అర్థం కాదు. బట్ నేను డైరెక్ట్గా మీకు ఇక్కడ వచ్చేసి డైరెక్ట్గా ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ మిషన్ సపోజ్ ఇందాక జరిగిన ఏదైతే డిజైన్ జరిగిందో అది ఇక్కడ కట్ జరుగుతుంది, అంతే కదా. సో ఏదైనా సరే పర్ఫెక్ట్ కటింగ్ తోటి, అండ్ మీరు ఇక్కడ వీడియో చూడొచ్చు, ప్లే అయ్యేది సూపర్ ఉంటుంది ఆ కటింగ్ అవన్నీ చూస్తున్నప్పుడు. సో ఇలా మన గేట్ అనేది తయారయ్యి బయటకు వస్తూ ఉంటుంది. అండ్ మన దగ్గర ఈ ఫ్యాక్టరీలో పర్టికులర్గా ఏ సైజెస్ నుంచి గేట్స్ అనేవి స్టార్ట్ అవుతుంటాయి? మనకి బేసిక్గా మినిమం వచ్చి 4 ఫీట్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఎంత పెద్దదైనా సరే స్టార్ట్ అయిపోతుంది. ఓకే, సెన్సార్ గేట్స్ కూడా ఉంటాయి కదా మన దగ్గర. సో సెన్సార్ గేట్స్ కూడా ఉంటాయి. చాలా మందికి యూట్యూబ్లో చూడలేము అనుకునే వాళ్ళకి రీల్ కూడా చేసి పెడతాను, సో దట్ ఈజీగా అర్థమవుతుంది. అండ్ చాలా మందికి షేర్ చేసుకోండి. న్యూ టెక్నాలజీ వైపు వెళ్తూ ఉన్నాం కాబట్టి అన్నీ న్యూగా ఉంటేనే బాగుంటుంది అనేది తెలుగు టీ టాక్స్ ఫీలింగ్. సో నెక్స్ట్ వచ్చేసి ఏం ప్రాసెస్ జరుగుతుందో అది కూడా చూపిస్తాను. సో నేను ఏదైతే మిషన్ చూపించానో ఇలా డిజైన్ కట్ అయ్యి వస్తుంది, సో దట్ మీకు ఈజీగా బ్యూటిఫుల్ డిజైన్ చూస్తున్నారు కదా, ఇలా మీకు ఏ మోడల్ కావాలన్నా ఉంటుంది. అండ్ దీంట్లో ఏదో ఉంటుంది అని చెప్పావు, ఏంటి అది? ఇది హనీకోమ్ ప్యానెల్ అనేది. ఓకే, సో దానివల్ల బెనిఫిట్స్ ఏంటి మనకి? బెనిఫిట్స్ అంటే ఏం లేదు, కొద్దిమంది ఎంఎస్ రెఫర్ చేస్తారు, కొద్దిమంది అట్లా. ఓకే, ఇట్ డిపెండ్స్ ఆన్ దేర్ చాయిసెస్, అంతే కదా, బడ్జెట్ అండ్ చాయిసెస్ దాన్ని బట్టి ఉంటుంది. సో నేను మీకు డిజైన్ గురించి చెప్పాను అండ్ దీని గురించి చెప్పాను, ఏ మెటీరియల్ వాడుతున్నారో కూడా చెప్పాను. అండ్ ఇప్పుడు పైన ఫ్లోర్లోకి వెళ్దాము, అక్కడ దీన్ని కోటింగ్ ఎలా చేస్తారు, దాన్ని పెయింటే కదా అది ఎలా అనేది, పౌడర్ కోట్. సో ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తారు కదా, ఇదంతా పౌడర్ కోటింగ్ జరుగుతుంది ఇక్కడ. సో పౌడర్ కోటింగ్ వల్ల బెనిఫిట్స్ ఏముంటాయి యూజువల్గా? ఇప్పుడు మనకి రస్ట్ పట్టకూడదు, దట్టు వచ్చేసి లుక్ వైజ్. సో లుక్ కోసం కూడా చాలా బాగుంటుంది, చూస్తున్నారు కదా. సో ఇట్స్ ఎ బిగ్ ఫ్యాక్టరీ అండి. ఎవరైతే మీకు చెప్తున్నాను కదా, ఈ వీడియో సపోజ్ రిమోట్తో ఆపరేట్ చేయలేని వాళ్ళు ఉంటే జస్ట్ కాల్ మీద కూడా గేట్స్ ఓపెన్ అవుతాయి, అంత బెనిఫిట్స్ ఉన్నాయి ఈ గేట్స్ వల్ల. సో మర్చిపోకుండా యూజ్ చేసుకోండి. అండ్ ఎప్పుడైనా కావాలనుకుంటే ఫ్యాక్టరీ అడ్రస్ చెప్తాను, రండి మాట్లాడండి. దే హ్యావ్ ఎ గుడ్ ఆఫీస్, మీరు వచ్చి మాట్లాడచ్చు, మీరు ఎలాంటి గేట్ అయినా తయారు చేయించుకోవచ్చు. సో ఇది ప్రాసెస్ అంతా ఇక్కడ ఇలా జరుగుతుంటుంది. జరిగింది ఇక్కడ జరిగిన తర్వాత బయటకు వెళ్తుంది.